రాష్ట్రంలో టీబీ కేసులు సైలెంట్ కిల్లర్లా మారాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ దగ్గులాగే భావించడం వల్ల స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందని అంటున్నారు. టీబీ సోకిన వ్యక్తి నిర్లక్ష్యంగా ఉంటే 15 మంది టీబీ బారిన పడి ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వైద్యంలో ఉచితంగా రోగ నిర్ధారణ, ట్రీట్మెంట్ అందుతున్నా వ్యక్తిగత నిర్లక్ష్యం వల్ల గుర్తించడంలో ఆలస్యమవుతుందని, అది ప్రాణం మీదకు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా టెస్ట్ చేయించుకోవాలని, అలాగే వదిలేస్తే శరీరంలో అన్ని ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించి ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు. ఇక టీబీ వ్యాధి వ్యాప్తి సీనియర్ పల్మనాలజిస్ట్ రాజేశ్వర్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ఆలస్యం అమృతం విషం అంటుంటారు. టీబీ విషయంలో ఇది కరెక్ట్గా సరిపోతుంది. మన దాకా వచ్చేసరికి దాని అసలు రంగు బయటపడి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాప కింద నీరులా టీబీ కేసులు పెరుగుతుండటంతో ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్ నెలకొంది. ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు సీనియర్ డాక్టర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజేశ్వర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు టీబీ అనేది ఎవరిలో ఎప్పుడు ఎందుకోసం వస్తుంది? టీబీ అనేది ముఖ్యంగా ఎవరిలో అయితే ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వారిలో టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎవరిలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందంటే ఎవరైతే ఈ పౌష్టికాహార లోపం ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, అదేవిధంగా ఎక్కువగా స్మోకింగ్ చేసేటటువంటి వ్యక్తుల్లో కానీ, అదేవిధంగా ఎవరైతే ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళలో కానీ, మరీ ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు 6 సంవత్సరాల వయసు కంటే తక్కువగా ఉన్నటువంటి చిన్నపిల్లల్లో కానీ, లేదంటే 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తుల్లో, అంటే చిన్నపిల్లల్లో వృద్ధుల్లో వీళ్ళు ఎక్కువగా రిస్క్ గలవారు ఉంటారు. అదేవిధంగా ఈ కోమార్బిడిస్ ఎవరైతే ఇతర వ్యాధులతో బాధపడుతున్నారో, ముఖ్యంగా ఈ కిడ్నీ జబ్బులు కానీ, అదేవిధంగా గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్నటువంటి వ్యక్తుల్లో కానీ, ఇలా ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వారికి ఈ టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే ఇతర వ్యాధులకు స్టీరాయిడ్స్ వాడుతున్నారో వాళ్ళ లోపల ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వ్యక్తుల లోపల టీబీ వచ్చేటటువంటి అవకాశము ఉంటుంది. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటటువంటి సూక్ష్మజీవి వల్ల వస్తుంది. ఎప్పుడైతే టీబీ సోకినటువంటి వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ తుంపల రూపంలో గాలిలోకి టీబీ క్రిములు వ్యాపిస్తాయి. అలా వ్యాపించినప్పుడు ఎవరైతే ఆరోగ్యవంతులు పీల్చినప్పుడు ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అందరికీ వస్తుందా టీబీ అంటే లేదు. ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వారికి మాత్రమే టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఇది తగ్గకపోవడానికి రీజన్స్ ఏంటి? ఇది అంటే టీబీ తగ్గకపోవడానికి చాలా రీజన్లు ఉన్నాయి. అంటే అవగాహన లోపం అన్నట్టు. అంటే ఈ టీబీ వ్యాధి పైన సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల టీబీ అనేది పెరిగిపోతుంది. ముఖ్యంగా చాలామందిలో అవగాహన ఉండదు. అంటే టీబీ అనగానే చాలామంది ఇతర వ్యాధుల్లో లాగానే ఒక వారం రోజులు మందులు వాడి లక్షణాలు తగ్గిపోయిన తర్వాత టీబీ మందులు మానేస్తున్నారు. దాని మూలంగా టీబీ మళ్ళీ తిరగబెట్టడం జరుగుతుంది. ఈ లక్షణాలు తగ్గిపోగానే టీబీ మందులు ఆపేసి